శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని, జీవన శైలిని, శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈరోజు మనకు వారి శాకాహార జీవన విధానాన్ని, మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్ గణేష్ గారు. వీరు జగద్గురు పత్రిజీ టీం ద్వారా ఎన్నో జూమ్ కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైన సబ్జెక్టులు అందిస్తూ ఉన్నారు. వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం మనం. నమస్కారం గణేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. మీరు శాకాహారం యొక్క విశిష్టతను ఎప్పుడు తెలుసుకున్నారు? 2 years క్రితం నేను మెడిటేషన్లోకి వచ్చాక తెలుసుకున్నాను సార్. అది కూడా నాకు ఎవరు చెప్పలేదు. జస్ట్ ఏంటంటే నాకు అనిపించింది, ఒక 60 days చేసేటప్పటికే ఇది కరెక్ట్ కాదనిపించింది. అంతకుముందు నాకు ఒక హెల్త్ ఇష్యూ ఒకటి ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అంటే నా ఉద్దేశం ఏంటంటే కంపల్సరీ మన ఏమన్నా ఒక నైట్ ఒక మెడిసిన్ మర్చిపోతే కంపల్సరీ పొద్దునకల్లా వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోవాలి. ఆ స్థితిలో బతికిన వాడికి తర్వాత ఎప్పుడైతే నేను నాన్ వెజ్ మానేసి శాకాహారం కింద వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ మెడిసిన్ అయితే వేసుకోలేదు గ్యాస్ట్రిక్కి. వండర్ఫుల్. అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది, అది హీల్ అయిపోయింది వెజిటేరియన్గా మారడంతో. మాంసాహార కుటుంబమే. ఎస్ సార్. రైట్. మరి మాంసాహారం తిన్నప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు ఎలా ఉండేవారు? శాకాహారిగా మారిన తర్వాత మీ జీవితం, మీ కుటుంబం ఎలా ఉంది? అంటే నా ఉద్దేశ ప్రకారం మనకేంటంటే మన శరీర తత్వానికి ఓన్లీ శాకాహారం కరెక్ట్ సార్. మాంసాహారం తింటే ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్. మనకి డాక్టర్స్ కానీ బయట ఎవరైనా చెప్పని విషయం ఏంటంటే ఓన్లీ శాకాహారం తింటే జీవితం బాగుంటుంది, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, హెల్త్ బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఓన్లీ పత్రి గారు ఒక్కళ్ళే చెప్పారు. అది మనం తెలుసుకుంటే సరిపోతుంది. మనకి సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే ప్రతి ఒక్కళ్ళు శాకాహారిగా మారాలి. మారితేనే 100% హెల్త్ బాగుంటుంది, మనం బాగుంటాం, రైట్. మన ఆలోచన విధానం కూడా బాగుంటుంది. రైట్. మీ మీ అనుభవంలో మీరు ఒకరు తెలుసుకున్నారు. మాంసాహారం తిన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల మధ్యన ఎలా ఉండేది? శాకాహారిగా మారిన తర్వాత మీ కుటుంబం అంతా ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులు అంటే చిన్నప్పటి నుంచి మనకి అది అలవాటు అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయాను. పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే ఎవరన్నా మానేస్తా సరే లేదు మనం తినాలి అన్న టైప్లో కుటుంబాల మధ్యన ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తర్వాత నేను కూడా చాలా వరకు మనం తినాలి అది ఇది అంటే ఆ సమస్య లేదు. నేను ఈరోజు కూడా ఒకటే చెప్తా, ఓ 10 కోట్లు ఇచ్చినా నాకు అవసరం లేదు. అది నేనైతే మారిపోయాను, ఇది సంగతి అని చెప్తాను నేను. ఎవరికి చెప్పినా అదే, అసలు అవసరం కూడా లేదు అసలు. రైట్. మనకి 100% మనకి హెల్త్ బాగుండాలంటే కంపల్సరీ శాకాహారంలోనే బాగుంటుంది. రైట్. మీరు ఇప్పుడు బిజినెస్ చేసేవారు, జాబ్ చేసేవారు, ఉమ్. మీరు మాంసాహార కుటుంబమే అంటున్నారు కదా. మరి మీరు శాకాహారిగా మారినప్పుడు మీ బిజినెస్లో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ చుట్టుపక్కల బంధువర్గంతో ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు? వారితో ఎలా ఫేస్ చేశారు? కాసేపు నవ్వుకుంటారండి నన్ను చూసి అంతే. మ్మ్. ఏంటి ఇలా చెప్తాడు అంటే నేను ఒకటే చెప్తా, నీకు హెల్త్ కావాలంటే దగ్గర రా, మెడిటేషన్ నేర్పిస్తా, శాకాహారం చేసి అప్పుడు సెట్ అయిపోతుంది అంతే. అంతేగాని నువ్వు అది తింటాను ఇది కావాలంటే రాదు. ఏదైనా ఒకటి వదులుకోవాలి. అది ఫస్ట్ ఏంటంటే నాన్ వెజ్ వదిలేసి శాకాహారిగా మారితే మనకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, జీవితం యొక్క పరమార్థం కూడా తెలుస్తుంది. రైట్. ఎందుకంటే మన బాడీ తత్వానికి ఏదైనా సరే కంపల్సరీ అంటే ఇక్కడ ఉన్నది మాంస పదార్థమే, మళ్ళీ ఆ మాంసాన్ని బయట అంటే ఇక్కడ రియల్గా జరిగిన విషయం ఏంటంటే మనం ఆ తప్పు చేసేటప్పుడు మనకు తెలియదు. ఫస్ట్ నేను మన మధ్యన ఒక చోటుకి వెళ్తే బస్సులో చూస్తే ఒక సండే రోజు మొత్తం ఒక చికెన్ షాప్లో మొత్తం కోళ్ళన్నీ అలా ఏడాలు చేస్తే అప్పుడు నాకు అనిపించింది నిజంగా అక్కడ ఉన్న సోల్స్ కనిపిస్తుంది నాకు, ఇవన్నీ ఆత్మలే కదా, వీటిని మనుషులను తినేసి చంపేసి తినేస్తున్నారు కదా ఇలా అన్న టైప్ ఫీలింగ్ వచ్చేసింది. అంటే మనకు అందులో ఉన్నప్పుడు తెలియదు సార్, బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకే ఎవరో ఒకళ్ళు బయట పెడతాక ఉండాలి కాబట్టి మన పత్రి గారు చెప్పారు, మనం అది ఆచరిస్తే మటుకు చాలా బాగుంటుంది జీవితం. రైట్. వండర్ఫుల్గా చెప్పారు. మరి మాంసాహారం తినకపోతే మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ మాంసకృతులు అందవు, బాడీ నీరసంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండరు అని ఒక పక్క వర్గం ఉంటారు కదా. మరి వారికి మీరు ఎలా చెప్తారు సమాధానం? ఒకటి ఏంటంటే ఇప్పుడు మాంసం తినే వాళ్ళకి ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 6 months 7 months పడుతుంది, మెడిసిన్ చేసుకుంటారు అన్నీ అవుతాయి కదా. నాకు మొన్న ఒక 3 months క్రితం డెంగ్యూ ఫీవర్ వచ్చింది నాకు. వెజిటేరియన్ మారినాక వచ్చింది నాకు. నేను జస్ట్ 5 days ఇంట్లో ఉన్నానంటే నా పని నేను చేసుకున్నానంటే తర్వాత నాకు 11వ రోజు వెళ్ళేటప్పటికి డాక్టర్ ఏంటంటే నీకు వచ్చింది పోయింది, ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోయిందో తెలియదు, నీకు నమస్కారం అని చెప్పేసి పంపించేసింది నన్ను. వా, ఏం చేసావని అడిగింది. నేను ఏం చేయను, మెడిటేషన్ చేసుకుంటాను అంతే. సరే అమ్మా నమస్కారం వెళ్ళిపోమ్మా, నువ్వు రాకమ్మా అని చెప్పింది. వెజిటేరియన్
మెడిటేషన్తో అంతే తొందరగా 11 రోజుల్లో హీల్ చేసుకున్నారు. అంతే 5 days ఓన్లీ. వాళ్ళకి మాత్రం ఒక 6 నెలలు పడుతుంది. కంపల్సరీ డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే కంపల్సరీ హాస్పిటల్లో పెట్టాలి, అన్నీ తిరగాలి, అన్నీ చేయాలి. ప్రాణాంతకం హాస్పిటల్ కూడా కూడా అయిన రోజులు కూడా ఉన్నాయి. ఎస్. ఓహో, అంటే మన బాడీని ఏ క్రిమి కీటకాలు వచ్చినా ఆ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందనా మీరు చెప్పేది? 100%. నేను ఫుల్ హెల్తీగా ఉన్నాను ఇప్పుడు. నాకు ఏ రకమైన డిసీజులు లేవు. ఓన్లీ ధ్యానం వల్ల, శాకాహారిగా మారటం వల్ల. మరి శాకాహారులకు కూడా జబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారుగా. ఇక్కడ జబ్బులు అన్న కాన్సెప్ట్ వేరు సార్. అది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీ మీద నాకు కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను అంటే మనసు సార్ ఎలా అన్నారు, సార్ ఎలా అన్నారు, ఎలా అన్నారు అంటే ఫస్ట్ మీకేం అవుతుంది, నాకు అవుతుంది. ఫస్ట్ మనసులో తిట్టుకుంటాం మానేయాలి ఫస్ట్. జబ్బులకు కారణం అది కూడా ఉంటుంది. అంటే నాన్ వెజ్ తత్వం ఆహారంలో కాదు, మన విషయాలు, మన భౌతికమైన విషయాల్లో కూడా నాన్ వెజ్ తీసేయాలి. ఆహారం కూడా కాదు, మన వ్యక్తిగత విషయాల్లో కూడా నాన్ వెజ్ తీసేయాలి. అంటే ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం కూడా నాన్ వెజ్ తిన్నట్టే, అది కూడా మానేయాలి. బయట జంతువునే కాదు, మన లోపల ఎదుటి వాళ్ళ గురించి ఉన్న వ్యతిరేక భావాలు కూడా, ఎంత శాకాహారం తిన్నా ఈ వ్యతిరేక భావాలు, ఈర్ష్యాద్వేషాలు ఉంటే ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. 100%. ఓకే, అంటే ఇప్పుడు మన ఆలోచనల వల్ల వచ్చినప్పుడు ఆలోచనలకు ఆహారానికి సఖ్యత ఉందంటారా, సంబంధం ఉందా? అంటే ఇక్కడ ఒకటి సార్, సరైన సమయం సరైన ఫుడ్ తినాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు కూడా మనం తినే ఆహారానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏంటంటే ఒక రైతు పండించి ఒక చోటకి నుంచి కోసుకొచ్చి మనకు ఆహారాన్ని రైతుల ద్వారా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఆ ఫుడ్ మనం తినేటప్పుడు ఏం చేస్తాం, ఒక టీవీ పెట్టుకుంటాం, ఏదో న్యూస్ పెట్టుకుంటాం, అందులో పనికిరాని న్యూస్ చూస్తే ఎలా తింటూ ఉంటాం. అలా కాదు, రెస్పెక్ట్ ఏంటంటే ప్రేమతో తిన్నప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే లేడీస్ కూడా ఇంట్లో వండేటప్పుడు కూడా ఇది కుటుంబం అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ థాట్ పెట్టి వండితే మాత్రం అది అమృత ఆహారం. అంటే ఆ థాట్తో ఎనివి కూడా తినొచ్చు అంటారా? లేదు సార్, మీరు అన్నది ఏ ఆహారమైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ ఆహారమైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఇక్కడ ఎన్వీతో తింటాం అనే అసలు మంద కాదు సార్ అది. ఇప్పుడు మాంసభక్షణ వద్దు, శాకాహారం ముద్దు అంటున్నారు కదా, ఏంటండి దాని సైంటిఫిక్ బేస్ ఏంటి? మాంసాహారం ఎందుకు వద్దు, శాకాహారం అంటే ఇప్పుడు ప్రాణం, శాకల్లో కూడా ప్రాణం తీస్తున్నాం కదా అంటూ ఉంటారు కొంతమంది. శాకల్లో ప్రాణం తీసినా సరే సార్, ఇప్పుడు మీకు ఒక మొక్క తీసేసిన తర్వాత ఇంకో మొక్క వస్తుంది, ఇక్కడ ప్రాణం తీస్తున్నారు. అది అక్కడ ఓకే, ఇక్కడ ప్రాణం తీస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పాలకూర ఉంది, అది కోసేసిన తర్వాత మళ్ళీ ఇంకో మొక్క వస్తుంది, తర్వాత ఒక పండు ఉంది, ఇప్పుడు ఏదన్నా చెట్టు నుంచి ఒక కాయకు వస్తే ఇంకో కాయ వస్తుంది, అక్కడ ప్రాణం తీస్తలేదు కదా. ఇక్కడ అందులో భూమి నుంచి వచ్చే ఆహారం నీకు ఇక్కడ ఏంటంటే అది కూడా జీవే. కోడి కానీ ఏదైనా సరే ఒక జీవే. మీకు ఎప్పుడైతే అర్థమవుతుంది అంటే సత్యం, ప్రతి దాంట్లోనూ పరమాత్ముడు ఉన్నాడంటే నువ్వు కోడిని కూడా పరమాత్ముడు లెక్కే, అంతేగా. అది కూడా మనకి అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే మనం మనుషులుగా పుట్టేశాము, మనం మనుషులు అనుకుంటాం. కానీ ఏంటంటే ఒక కోడి కూడా అది ఒక జన్మలో మనిషే, అది తిన్నందుకే మళ్ళీ కోడి జన్మ ఎత్తింది. ఇప్పుడు మనం కూడా కోళ్ళు మేకలు అవ్వాలంటే మనం కూడా చేసేసుకు తినేసాం, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు సరే, అన్ని జీవాల్లో పరమాత్మ ఉన్నాడు అనే సంగతి అందరికీ తెలుసు, రైట్? విగ్రహాల్లో దేవుళ్ళను చూస్తున్నారు, జాతరలకు వెళ్ళి అక్కడ చూస్తున్నారు, కానీ ఒక ఆవులో కూడా దేవుణ్ణి చూస్తున్నారు. ఈ కోడి, మేక, చేపలో ఈ దేవుణ్ణి చూడకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటారు? అంటే దాన్ని ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ధైర్యం చేసి చెప్పలేదు సార్. నేను చూశాను, నాకు ఫస్ట్ పిఎస్ఎస్ఎస్ మూమెంట్లో పత్రి గారి ద్వారా శాకాహారం తినండి, నాన్ వెజ్ తినద్దని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొచ్చింది పిఎస్ఎస్ మూమెంట్లో పత్రి గారు ఒక్క ఆయనే. ఇంకెవరు చెప్పలేదు, ఎందుకంటే ధైర్యం లేదు ఎవరికి. డాక్టర్స్ కూడా తెలుసు 100% ఏంటి శాకాహారం తింటే ఏ జబ్బులు రావని వాళ్ళకి కూడా తెలుసు. కానీ వాళ్ళు చెప్పేస్తే మీకు వాళ్ళ బిజినెస్ పోతుందిగా. నెంబర్ ఆఫ్ పీపుల్ బిజినెసెస్ నాన్ వెజ్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు పొరపాటున కూడా అందరం మానేసిన వాళ్ళ బిజినెస్లు పోతాయి కదా, బిజినెస్ కోసమే. ఇప్పుడు పొరపాటున కూడా ఒక టీవీలో ఒక క్రికెటర్ వచ్చేసి ఒక ఎగ్ తినండి అని చెప్తాడు, ఆయన నిజంగా తింటున్నాడో లేదో తెలియదు మీకు, ఆడు చెప్పాడు మీరు తింటున్నారు అంటే. వెజిటేరియన్ అవి కూడా యాడ్ కోసం వస్తాడు వాడు. మీరు చెప్పండి, ఇప్పుడు మాంసాహారము భక్షణ మనకొద్దు అన్నారు, ఈ ఎగ్ శాకాహారమే కదా, మేము ఎగ్టేరియన్ అనే కొత్త పదాన్ని వాడుతూ ఉంటారు. మరి ఎగ్ శాకాహారం అంటారా, మాంసాహారం అంటారా? అన్నం అంటే ఇప్పుడు పిండం తయారైన తర్వాత అన్నం ఉంటుంది, ఇందులో కోడిలో గుడ్డులో కూడా అన్నమే ఉంటుంది. అంటే మనం పిండాన్నే తింటున్నాం అంతే. అంటే ఇంకా పుట్టక ముందే తినేస్తున్నాం, అది ఇంకా దారుణం. అంతే. శాకాహారం అని వాదించే వాళ్ళకి ఇది అర్థం అవ్వాలి అంతే, 100%. ఇంకోటి, మరి జంతువులను మనం తినొద్దు అంటున్నారు కదా,
మనం జంతువులను చిన్నకపోతే జంతువులు పెరిగిపోతాయి కదా, అది ప్రమాదం కదా అని వాదిస్తుంటారు కొంతమంది. అసలు ఏ వేదంలో చెప్పారో చెప్పండి. జంతువులు తినండి, దేవుళ్ళకి పెడుతున్నారు మీరు బలులు. నిజంగా ఏ దేవుడు అన్నా సరే వచ్చి ఆ బలి తీసుకుంటాం చేశారా ఎప్పుడన్నా సరే? ఎక్కడికన్నా వెళ్ళారా మీరు? గుడి దగ్గరికి వెళ్తే బళ్ళు తీసేసుకుంటారు, వీళ్ళకి వెళ్ళి వండేసుకుని తినేసి వచ్చేస్తారు అక్కడ. అవును, దేవుడి గద్దె అనే దగ్గర కూడా ఏముండదు, దూరంగా వెళ్ళి ఎక్కడో అవన్నీ చేసేసుకుని వస్తారు. అంటే ఇక్కడ మీకు తినటం గురించి మీరు తినాలంటే తినండి, దేవుళ్ళ పేరు చెప్పద్దు. అది ఎందుకంటే వాళ్ళని మనకు మళ్ళీ మార్చద్దు. నీ స్వభావమే మీ దేవుడు, నీ స్వభావమే మీ దేవుడు అంతే. నా దేవుడు నన్ను తిట్టడు అని చెప్పి అనుకుంటే తిట్టడు, నా దేవుడు కష్టపట్టేస్తాడు నరికేస్తాడని నరికేస్తాడు, అంతే. నీ స్వభావంలోనే దేవుడు పుట్టాడు, నీ స్వభావమే దేవుడు. అల్టిమేట్. ఇది తినకపోతే మరి ఆ దేవుళ్ళకు బలి ఇవ్వకపోతే ఈ జంతు బలులు అనేది ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అంటారు? మరి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా కూడా ఒకవైపు 5G టెక్నాలజీ వాడుతున్నాం, మరి ఆహారం విషయంలో జంతు బలుల దగ్గర ఆగిపోయాం ఎందుకంటారు? జంతు బలుల దగ్గర అయిపోయామంటే అండి, పర్టికులర్గా ఒక నమ్మకం ఏర్పాటు క్రియేట్ చేశారండి. ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఒక మనిషికి ఒక పని గురించి ఏదో మొక్కుకున్నాడు అనుకోండి, ఇన్ కేసు ఏ పని అన్నా సరే మనం స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఆ టైం వచ్చేదాకా అవ్వదు ఏ పని అయినా సరే. ఈ లోపల పక్కన వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు మొక్కుకున్నావు అది జరగలేదు, నువ్వు మొక్కుకున్నావు జరగలేదు అని చెప్పేసి వాడికి ఒక నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంటారు. ఏంటంటే వాడికి ఎప్పుడు కూడా మైండ్ సెట్లో ఏంటంటే, అమ్మవారికి నేను బలి ఇవ్వాలి లేకపోతే నాకు ఈ పని జరగదని చెప్పేసి ఒక పాజిటివ్లోంచి నెగిటివ్లోకి వెళ్ళిపోతాడంటే. ఏంటంటే వాడి దృష్టిలో ఏంటంటే, మనకి ఎలా కోపం వస్తే అమ్మవారికి కూడా కోపం వచ్చేస్తుంది అన్న టైప్లో ఫీల్ అయిపోతుంది. మానవతత్వాలే దేవతలకు కూడా వచ్చేస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ జరిగే విషయాలంటే ఈ లోపల ఎవరో ఒకళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి వచ్చేసి అమ్మవారు చెప్పేసింది వేసేయాలి వేసేయాలి వేసేయాలి, వేసేది లేదు ఏం చేసేది. అక్కడ తర్వాత తీరా చూస్తే ఇలా మేకని తీసుకెళ్ళిపోయి అక్కడ బలి ఇచ్చేస్తారు, శుభ్రంగా తినేసి వచ్చేస్తారు. ఆ తర్వాత కర్మగాలి వీడు ఫస్ట్ ఒక సంవత్సరం నుంచి కష్టపడుతున్నాడు కదా పని, ఈ పని ఆ రోజే అవుతుంది అనమాట. తర్వాత రోజు కానీ నెక్స్ట్ డే కానీ లేదా వారం తర్వాత పని అయితే అవుతుంది కంపల్సరీ, నువ్వు చేసినా చేయకపోయినా అవుతుంది. అయ్యేటప్పటికి ఏంటంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ జరిగింది అని చెప్పేసి ఈడేం చేస్తాడు, 1,00,000 మందికి చెప్పేస్తాడు. అక్కడ మళ్ళీ కంపల్సరీ కూడా ఒక పెద్ద షాపులు పెట్టేసి ఈ చికెన్లో మటన్లో అమ్ముతూ ఉంటారు. అది విషయం, అంతకుమించి అంటే ఒక నమ్మకాన్ని బలమైన నమ్మకంగా క్రియేట్ మార్చేసుకున్నారన్నమాట. అంటే ఇది ఒక మూఢనమ్మకమే అంటారా? 100% మూఢనమ్మకం. ఇప్పుడు ఇటువైపు మరి శాకాహార వర్గం కూడా ఉందిగా, ఏ బలివ్వకుండా హాయిగా ఉన్న వర్గం కూడా ఉందిగా. ఉంది. అది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నాకు బ్రహ్మాండంగా పనులు జరుగుతుంది, నాకైతే నా పని నేను చేసుకుంటాను, ఈ పని చేసుకుంటాను అవుతుంది అంతే. అంతేగాని ఇక్కడ ఏంటంటే ఒక భగవంతుడి తత్వం అంటే అది మీలోనే ఉంది. ఓకే, మీకు ఒక మనిషి వచ్చి హెల్ప్ చేస్తున్నాడంటే భగవంతుడిలా హెల్ప్ చేసాడు అంటాడు. అంటే నువ్వు ఎదుటి మనిషి వాడు చేసే సాయంలో భగవంతుడిని చూస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు సాయం చేయకుండా ఇక్కడ దుర్మార్గం చేస్తున్నావు, భగవంతుడు నిన్ను ఎలా కాపాడుతాడు? దుర్మార్గం చేసినప్పుడు భగవంతుడు ఎలా కాపాడుతాడు? అంటే ఒకటి సార్, పర్టికులర్గా భగవంతుడు అన్ని జీవులను సృష్టించాడు, ఆయన ఇచ్చిన యానిమల్స్ని కూడా ఆయన సృష్టించాడు, మనకు మనల్ని సృష్టించాడు. ఆయన ఇచ్చిన వాటిని వీళ్ళు చంపేసి తినేసి మళ్ళీ భగవంతుడు పెట్టంటే భగవంతుడు ఏ భగవంతుడు కాపాడుతాడు మిమ్మల్ని? అంటే తినమన్నారు, తినొద్దని చెప్పలేదు, మా గ్రంథాల్లో లేవు అని కూడా చెప్తూ ఉంటారు. నేను ఒకటి చెప్తా, ఒక 30-40 సంవత్సరాల నుంచి నాన్ వెజ్ తింటున్నారు కదా, ఒక 1 ఇయర్ మానేసి చూడండి. ఫస్ట్ బేసిక్గా మీ ఇంట్లో ఉన్న గొడవలు తగ్గుతాయి ఫస్ట్. తర్వాత వచ్చేసి మీకు మెడికల్ హాస్పిటల్కి ఖర్చు అయ్యి ప్రతి రూపాయి తగ్గుతుంది. ఒక 1 ఇయర్ చూడండి, తర్వాత జీవితంలో మళ్ళీ ముట్టుకోడండి. 1 ఇయర్ అయినా ఒక్కొక్క నెల మానేస్తూ ఉంటారు, శ్రావణ మాసం అని ఇంకేదో మాసాలని ఒక 2-3 నెలలు సంవత్సరంలో మానేస్తూ ఉంటారు. మానేశారంటే ఇక్కడ కూడా వాళ్ళు మానేశారని ఫీల్ అవుతారు, కానీ ఏంటంటే అది ఒక క్యాలెండర్ మీద టికెట్ ఉంటారు అనమాట. ఓకే 30 డేస్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే 1 డే అయిపోయింది, 2nd డే అయిపోయింది, 3rd డే అయిపోయింది అంటే ఆ థాట్ అయితే వదులుతుంది కదా సార్. వాళ్ళు థాట్ వదులుతుంది, ఫిజికల్గా ఏదో చెప్పారు కాబట్టి ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు అంతే. మరి ఇప్పుడు మీరు చెప్పండి, కొంతమందికి ఈ మాంసాహారం వల్ల మాంసభక్షణ వల్ల నష్టాలు తెలుసు, ఎగ్గు వల్ల నష్టాలు తెలుసు, అయినా మారలేకపోతూ ఉంటారు కొంతమంది, వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటివి? మారలేకపోతున్నారంటే ఫస్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు కంపల్సరీ సెల్ఫ్ రిలేషన్ కావాలి సార్. ఫస్ట్ ఏంటంటే మన పరిస్థితి ఏంటి, అసలు మన జీవితంలో ఏం జరుగుతుంది, అత్తమాటలు హాస్పిటల్కి వెళ్తున్నామా, దేనికి వెళ్తున్నాం అన్నది రావాలి ఫస్ట్. ఓకే, ఎన్వి అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు ఏంటంటే అది రాక్షసుడు తినే వస్తువు, అది
అంటే రాక్షసులుగా మనం కూడా మారిపోతాం అంతే. అంటే ఆ కోపాన్ని అది అన్నీ కూడా వాళ్ళకున్న రక్షణలు మనకే వచ్చేస్తాయి అంతే. అంటే మీరు మనుషుల్లా ఉంటారు, రాక్షసుల్లా ఉంటారు అంతే. సో, మనిషి మనిషిలా ఉండాలంటే ముందు అంతే. అసలు మాంసభక్ష అనేది ఆపేయాలి ఫస్ట్. యెస్. అప్పుడు మానవత్వం మనిషిలాగా ఉంటాం. యెస్. ఇక దైవత్వం సంగతి దేవుడెరుగు. ఆ ఆ తర్వాత తర్వాత సంగతి. అది ఫస్ట్ మానవుడిగా ఉండదు కదా సార్. హ్మ్. రాక్షసులుగా కాకుండా మానవుడిగా ఉండదు కదా ఫస్ట్. అంటే ఇప్పుడు ఇది రాక్షసాహారం అంటారా? మాంసాహారం? మీకు మళ్ళీ కొత్త ఉదాహరణ ఏంటంటే షిరిడి సాయిబాబా నాన్ వెజ్ తిన్నాడు కదా అంట. హ్మ్. మన ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు. హ్మ్. మరి షిరిడి సాయిబాబా మొత్తం అన్ని కూడా పేగులన్నీ చేసేసుకుని శుద్ధి చేసేసుకున్నాం. మరి నేను చేసేసుకుంటా చేసి తినేయండి. అంతే కదా! అంత కెపాసిటీ మన దగ్గర ఎక్కడ ఉంది? అంతే. మరి అన్నీ చేసి ఇంకా మిగతా వాళ్ళు కూడా వాదిస్తూ ఉంటారు. మహాశయుడు పట్టుకున్నాడు అంటే తినుమాని అని. ఒకటి అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే శివుడికి భర్త కన్నప్ప తీసుకొచ్చి మాంసాన్ని పెట్టాడు కదా. యెస్. పెట్టాడు కరెక్టే. ఆయన తినటం నువ్వు చూసావా? అది. అక్కడ ఉన్న బ్రహ్మ పదార్థం ఏదైనా సరే తీసుకునే శక్తి భగవంతులకు ఉంది, మనకుందా? అక్కడ ఉన్న అంటే అతను పెట్టిన ఉద్దేశం అంటే ఒక పెట్టాడు ప్రసాదం, ఆయనకు దొరికిన ప్రసాదం పెట్టాడు అని చెప్పి ఆయన ఆనందించాడు అంతే. అక్కడ అక్కడ ఆస్వాదించలేదు, అక్కడ తినలేదు. హ్మ్. పెట్టాడు అన్న నమ్మకం ఒకటి ఏంటంటే పెట్టాడు పెట్టాడు. వీళ్ళకి ఏంటంటే ఒకటి సార్ పర్టికులర్గా మీరు చెప్పిన పని నాకు నచ్చలేదు అనుకోండి, 100 రకాల కారణాలను ఎదుగుతాను బట్ నేను. హ్మ్. ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పిన పని నాకు నచ్చలేదు. మీరు తినొద్దు అన్నారు కరెక్టే. తినొద్దు అన్నారంటే తిన్నాడు కదండి, మీ దేవుడు తిన్నాడు కదండి, ఆ దేవుడు తిన్నాడు కదా. ఏ దేవుడు తింటే నీకు ఎందుకు? నువ్వు మనిషిలో ఉన్నావు కాబట్టి మనిషిలో ఉండంతే. బస్. సో, మాంసాహారం వల్ల అన్ని నష్టాలే అంటారు. 100%. శాకాహారం వల్ల మరి లాభాలు ఏంటి అండి? ఫస్ట్ మీకు ప్రకృతి నుంచి వస్తున్నాయి సార్. ఫుడ్ ఏదైనా సరే మీకు ప్రకృతి నుంచి వస్తున్నాయి. నీకు మొక్కల ద్వారా అన్నీ కూడా ఎంతో ప్రేమగా ఏంటంటే ఏంటంటే మందులు కొట్టకుండా ఏంటంటే ఇప్పుడు పురుగుల మందులు అటువంటివి కూడా కొట్టకుండా చాలామంది రైతులు ఆర్గానిక్ ఫుడ్ పెడుతున్నారు. ఆర్గానిక్ కూడా వస్తున్నాయి. అటువంటి ఫుడ్ తిన్నారనుకోండి ఫస్ట్ ఆలోచన విధానం మారుతుంది సార్. ఫస్ట్ ఆలోచన విధానం మారేటప్పుడు మనిషి జీవితం జీవితమే మారిపోతుంది. ఆలోచనలనే అంత ఉంది. ఆలోచన విధానం మారితే మనిషి జీవితం మారిపోతుంది. సో, శాకాహారం వల్ల ఆలోచన మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా లాభాలు ఏంటివి శాకాహారం వల్ల? శరీరానికి, మనస్సుకి, భావాలకి, గుణాలకి ఎలాంటి మార్పులు వస్తాయి? ఇంకోటి ఏంటంటే నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైతే నాన్ వెజ్ తినటం మానేసాం మనకేంటంటే కొద్దిగా మనకి జంతువుల మీద ప్రేమ పెరుగుతుందండి. ప్రతి ఒక్క జంతువులో మనం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా మనకు తెలియదు. మనకేంటంటే అందులో ఉన్న వాళ్ళు తెలియదు సార్. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా డ్రింకర్ ఉన్నాడు అనుకోండి, వైన్ షాప్కి వెళ్తాడు వాడికి. ఫస్ట్ మీరున్నారు అనుకోండి, ఒక పిరమిడ్ మాస్టర్ మీరు వేరే ఊరికి వెళ్ళగానే ఏం నెత్తుతారు మీరు? ఇక్కడ పిరమిడ్స్ ఏమున్నాయి, ఇక్కడ గ్రేట్ మాస్టర్స్ ఉన్నారా, ఇక్కడ యోగులు ఉన్నారా అని నెత్తుతారు. అదే నాన్ వెజ్ తినివాడు వెళ్ళాడు అనుకోండి, ఇక్కడ చికెన్ షాప్ ఎక్కడ ఉంది, మటన్ షాప్ ఎక్కడ ఉందని చూస్తాడు. ఆ తర్వాత డ్రింకర్ వెళ్ళడం ఇక్కడ వైన్ షాప్ ఎక్కడ ఉందని నెత్తుతాడు. నీ ఆలోచన బట్టే నీ జీవితం అంతే. నువ్వు ఏది నెత్తుతున్నావు? ఫస్ట్ మనిషిలా బతకాలంటే సరైన ఆహారం తీసుకోవాలి, ధ్యానం చేయాలి, అప్పుడు మాత్రమే మనిషిలా బతుకుతాం. రైట్. మనిషిలాగా ఉండకుండా దేవుళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళి నాకు ఇవి కావాలని అడుగుతున్నాం రివర్స్లో మళ్ళా. ఎస్. మనిషిలాగా మీరు అనేది అర్థం అవుతుంది. అది మనిషిలాగానే లేకుండా విగ్రహాలు, దేవతలు, జాతరల పేర్లతో కూడా జంతు బళ్ళు. ఇప్పుడు నాకు నా జీవితంలో జరిగిన విషయం చెప్తా. నేను చాలా టెంపుల్స్ తిరిగేవాడిని. మొత్తం ఏంటంటే ప్రతిరోజు కూడా శివుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని, శివుడికి రోజు నీళ్ళు పోసేవాడిని. అంత బాగుండేది. కానీ నేను అంతకుముందు వెళ్ళిన టెంపుల్స్ అన్నీ కూడా రీసెంట్గా మా వైఫ్ కంపల్సరీ రావాలంటే గుడికి వెళ్ళాను. అంటే మా పాపకి పొంగు చూపింది అన్నారు, కంపల్సరీ గుడికి వెళ్ళాలన్నారు అని చెప్పి వెళ్ళగానే మిరాకిల్ చెప్తాను నేను. అక్కడ అమ్మవారి గుడి నల్ల పోచమ్మ తల్లి మల్లికార్జున దగ్గర మల్లికార్జుగిరిలో ఉంది. ఆ గుడికి నేను చాలాసార్లు వెళ్ళానంటే మనకైనా కష్టం కలిగితే అమ్మ నువ్వే కాపాడు, నువ్వే కావాలి అంటే అందరు మనుషులు చేసినట్టు నేను చేసేవాడిని అప్పుడు బిఫోర్ మెడిటేషన్లో ఉన్నప్పుడు. ఆవిడ ఏం మాట్లాడేది కదా, చూసేది అంతే, నవ్వేసుకుని ఊరుకునేది, ఏదో చేసేది ఎందుకు మనకు తెలియదు, మనకు కనపడో తెలియదు. సో గణేష్ గారు, ఇది మీ అద్భుతమైన అనుభవం. తర్వాత ఏం జరిగింది? మీరు అంటే దాని నుంచి ఒక వెజిటేరియన్గా ఉంటే ఏంటి అని మీరు అర్థం చేసుకున్నారు? ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళాను అన్నాను కదా, కరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు కరెక్ట్గా నేను టెంపుల్లో అడుగుపెట్టి నల్లపోచమ్మ తల్లి మల్లికార్జున నగర్లో ఉంది. నేను అంతకుముందు కూడా ఆ టెంపుల్ చాలాసార్లు వెళ్ళాను. అందరికి మళ్ళీ నేను కూడా నమస్కారాలు పెట్టేశాను, అమ్మ కాపాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వెళ్ళగానే నేను జస్ట్ ఇలా అడుగు పెట్టగానే
అక్కడ అమ్మవారి దగ్గర నుంచి ఒక ఫ్లవర్ కింద పడ్డది. ఫ్లవర్ కింద పడి అమ్మవారి విగ్రహం నవ్వినట్టు నాకు అనిపించింది. వెనకాల మా వైఫ్ ఉంది. నాకేంటి ఇలా నా మీద భుజం మీద చేసి నాకేంటండి అమ్మవారు నవ్వినట్టు అనిపించిందంటే, అనిపించిందా? సరే ఊరుకో అన్న. అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చున్నా. ఆడ పంతులు గారు లేరు. వేరే పంతులు గారు వస్తానన్నారు. మా వైఫ్ అంటుంది, ఈ పంతులు గారు అయితే బాగా చేస్తారండి అంటుంది. ఓకే సరే అయితే వస్తాడు, ఆగు 2 నిమిషాలు ఆగు వస్తాను. టక్కుమని నేను అనగానే 2 నిమిషాల్లోనే ఆయన వచ్చేసిన తర్వాత పూజ చేసాడు, అంతా అయిపోయిన తర్వాత ఇలా నమస్కారం పెట్టాను. నమస్కారం పెట్టిన తర్వాత మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయి అమ్మ బాగున్నావా అని అడిగా. నీలాంటి కొడుకులు ఉంటే ఎందుకు బాగున్నావు, మంచిగా ఉన్నా అని చెప్పింది అమ్మవారు. అంటే మనం వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తే మనతో మాట్లాడతారు, మనతోనే ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు అంటే ఎవరిని హింసించకుండా, రైట్, అంటే జంతువులకు కూడా హాని చేయకుండా ఉంటాం. అది దైవత్వం అంటేనే ఎవరిని, ముఖ్యంగా జంతువులను హింసించకుండా ఉండడమే దైవత్వం. Yes. ఆ దైవత్వం మనలోని పెంపొందించుకోవచ్చు, వాళ్ళు హర్షిస్తారు, వాళ్ళు సంతోషిస్తారు అనేది మీ అనుభవం చెప్తుంది. Yes, sir. రైట్. గణేష్ గారు, ఇప్పుడు శాకాహార ర్యాలీలు వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా. శాకాహార ర్యాలీ జరగక ముందు, జరిగిన తర్వాత ఎలా ఉంటుంది ఆ ప్రదేశంలోని ఇంపాక్ట్? ప్రదేశంలో ఇంపాక్ట్ అంటే కంపల్సరీ కొంతమంది, అంటే కొన్ని వేల మంది వచ్చేసి అక్కడ జ్ఞానులు తినొద్దు అని చెప్తే, అక్కడ ఉన్న వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మంది ఉన్నా సరే ఒక 100 మందిలో ఆలోచన వస్తుంది. ఏంటి ఇది కరెక్ట్ కాదంటున్నారు కదా, ఒక 10 మంది అన్న ఆచరిస్తారండి. ఈ 10 మంది ఆచరించినప్పుడు కంపల్సరీ కూడా ఈ లైఫ్ బాగుంటుంది 10 మందికి. తర్వాత 100 మంది మారుతారు, తర్వాత 1000 మంది మారుతారు. ఈ రోజు జరగకపోవచ్చు, అది రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు, కంపల్సరీ అయితే జరుగుతుంది. రైట్. ఆ వైబ్రేషన్ అనేది వాళ్ళకు రీచ్ అవుతుంది అంటారు. ఎస్. ఇప్పుడు శాకాహార ర్యాలీలను చూసి మేము శాకాహారులుగా మారాము అని ఎవరైనా చెప్పారా మీకు? మామూలుగా మనం బైక్ లేకపోతే 1 కిలోమీటర్ కూడా నడలేము, కానీ శాకాహారులు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిచినా సరే ఎవరికి కాళ్ళు నొప్పులు కానీ ఏమీ రావు. వావ్. అది ఇంకో చిత్రం కూడా చూశాను నేను. మెహదీపట్నంలో ఫుల్గా వర్షం వస్తుంది. సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్ళేదాకా వర్షం వస్తుంది. మెహదీపట్నం ర్యాలీ స్టార్ట్ చేయాలి. మేము అనుకున్నాం వర్షం వచ్చేస్తుంది కదా, ఈ రోజు ఉండదేమో అనుకున్నాం. కరెక్ట్గా మెహదీపట్నం వర్షం లేదు, హైదరాబాద్ అంతా వర్షం కురిసింది. ఓకే. శాకాహార ర్యాలీ జరిగే ప్లేస్లో వర్షం కూడా కొలదు. అంటే అది ఆ ప్రోగ్రామ్ జరిగేలా చూస్తుంది ప్రకృతి కూడా. ఒకవేళ వర్షం పడినా శుద్ధి చేపించి మనల్ని పంపిస్తారు. అంతే, 100%. వావ్. అంటే శాకాహార ర్యాలీల వల్ల ఆ యొక్క ఎనర్జీని పంపిస్తున్నాం మనం. ఎస్ సార్. రైట్. జంతు బలుల వలన పర్యావరణానికి నష్టాలు ఉన్నాయంటారా? అంటే ఇక్కడ జంతు బలు ఉంది కదా సార్. పర్టికులర్గా ఇప్పుడు ఏదన్నా సరే ఒక క్రిమి ఉందనుకోండి, ఒక కీటకం ఉందనుకోండి, ఏ చెత్తో డస్టో తింటాకే మనం పుట్టించారు. అవన్నీ చేయాల్సిన పనులు అన్నీ చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం ఆడు చేయాల్సిన పని కాకుండా అన్ని పనులు చేస్తున్నాడు. కంపల్సరీ కూడా ఒక లెవెల్ ఉండాలి సార్. కంపల్సరీ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, దానికి సరిపోయేది జంతు వృక్షాలు కూడా ఉండాలి సార్. అంతేగాని వృక్షాలను కొట్టేస్తాం. ఇప్పుడు అది కూడా ఏంటంటే, ఇప్పుడు మనం జంతువులను తీసేసుకున్నట్టు వృక్షాలను కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరికి పడితే వాళ్ళు. అది కూడా చూసుకోవాలి ఫస్ట్, అది కూడా కాపాడాలి. అంటే జంతువులు తర్వాత చెట్లు చేమలు అన్ని బ్యాలెన్స్గా ఉంటేనే ప్రకృతి అంటాం. అప్పుడు మనం కరెక్ట్గా ఉంటాం. వండర్ఫుల్ గణేష్ గారు. చివరగా మీరు మన ప్రేక్షకులకి ఇచ్చే సందేశం ఏంటి? మీరు శాకాహారులుగా మారిన తర్వాత ఒక 1 ఇయర్ ఛాలెంజ్ తీసుకోండి. అంటే ఫస్ట్ మీరు రాసుకోండి, మీకు హాస్పిటల్ బిల్లులు ఎంత అవుతున్నాయి, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నాయో రాసుకోండి. ఓ డైరీలో రాసి పెట్టుకోండి. 1 ఇయర్ తర్వాత డైరీ ఓపెన్ చేస్తే అవన్నీ కూడా ప్లస్లుగా మారుతాయి. వండర్ఫుల్, సూపర్ సందేశం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ గణేష్ గారు. అనుభవ జ్ఞానం విన్నంగా మనం దేవీ దేవతల దగ్గరికి, విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాం. దేవుడా నన్ను రక్షించు, నాకు ఈ ఇబ్బందులు తీసేయని. కానీ ఒక వెజిటేరియన్గా మనం జంతువులను రక్షించిన వ్యక్తి వెళ్తే దేవీ దేవతలు ఎలా స్పందిస్తారో వీరి అనుభవ జ్ఞానం విన్నాం మిత్రులారా. కాబట్టి మిత్రులారా, దైవత్వం అంటేనే జంతువుల పట్ల కరుణతో ఉండడం. అన్ని జంతువుల్లో దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూ కోడి మేక చేపలో కూడా ఉన్నారు అనే విషయాన్ని వారి ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరూ శాకాహారిగా ఉండడం, ఒక 1 ఇయర్ దీన్ని ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టేసుకొని కనుక చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు మిత్రులారా. కాబట్టి అందరం శాకాహారులుగా మారదాం, అద్భుతంగా ఆనందంగా జీవిద్దాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.